ట్రంప్ యుద్ధ విరమణ చేయాలనుకున్న, కాల్పుల విరమణ చేయాలనుకున్నా, లేకుంటే పాజ్ చేసిన 5 రోజులైనా కూడా ఇరాన్ ఎట్టి కోశాన కూడా తమ యొక్క పంతాన్ని నెగ్గించుకోవాలి. గెలిచేదాకా పోరాటమే, గెలిచే వరకు యుద్ధమే అన్నటువంటి ఈ పరిస్థితులలో భారతదేశానికి కావాల్సినటువంటి ఎల్‌పీజీ అనగా వంట గ్యాసు ఎంత ఏ మేరకు అవసరం అవుతుంది అని గనుక చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా 33,00,00,000 కనెక్షన్లున్నవి. గ్యాస్ కనెక్షన్. ఒక రోజుకు సంబంధించి రోజువారీ ఎంత అవసరం ఉంటుంది? 80,000 నుండి 93,500 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరం ఉంటుంది డైలీ. అనగా ఒక రోజు గ్యాస్ సిలిండర్ల సంఖ్య 65,00,000 వినియోగిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు. ఇందులోపట గృహ వినియోగము 85-86% ఇళ్లల్లో వంట గ్యాస్‌కు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి భారతదేశానికి సంబంధించి అవసరమైన ఎల్‌పీజీ సుమారు 60% ఇతర దేశాల నుండే అనగా గల్ఫ్ దేశాల నుండే ఇక్కడ దిగుమతి చేసుకుంటారు. అటువంటిది ఇప్పుడు భారతదేశం దగ్గర ఎంత ఎల్‌పీజీ గ్యాస్ నిల్వ ఉన్నది అని గనుక ప్రశ్న అయితే ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంకె. ఇది నిజమెంత? వాస్తవం ఎంత? అంటే భారతదేశ ప్రజలకు ప్రభుత్వ ఇచ్చేటువంటి అంకెలు, సమాచారం ఏ మేరకు కరెక్ట్ ఉంటాయి అనబడేటువంటి అంశంలోనైతే సందేహం అయితే లేదు. 14 రోజులు మాత్రం పనికొస్తది, నిల్వ ఉన్నది అంటున్నారు. కానీ ఇప్పటికీ ఈ యొక్క 2 నౌకలను విడుదల చేసుకోవాలంటేనే ఇటు ప్రధానమంత్రికి మరియు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కే తల ప్రాణం తోకకొచ్చినటువంటి ఈ పరిస్థితులలో ఖతర్ 29-34% దిగుమతి, తర్వాత యూఏఈ నుండి 26%, తర్వాత కేఎస్ఏ కువైట్ నుండి ఈ యొక్క మధ్య ప్రాచ్యం నుండి ఈ యొక్క దేశాల నుండి మనకు భారతదేశానికి ఇది ఎల్‌పీజీ కనెక్షన్ల గ్యాస్ వస్తుంది. కాబట్టి అక్కడ ఆ యొక్క హర్ముజ్ జలసంధి రానివ్వడం లేదు ఇరాన్ ద్వారా. కాబట్టి మరి ఇతర మార్గాలను అన్వేషిస్తూనే దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వస్తుంది, అర్జెంటీనా, నార్వే, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా నుండి ఈ యొక్క 3-4 ఈ యొక్క దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కానీ ఇప్పటి వరకైతే యుద్ధ విరామము కానీ, యుద్ధము ఆగిపోవడం గానీ జరగనటువంటి ఈ స్థితిలో ఒక 3-4 వారాలు గనుక యుద్ధము కొనసాగితే భారతదేశంలో గ్యాస్ పరిస్థితి ఏమిటి అంటే, నేషనల్ మీడియా అయితే ఉంది, గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యిలో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్ని ఉపయోగాలు వీళ్ళు చెప్తూనే ఉంటారు. మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ధరలను పెంచకుండా ప్రభుత్వం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. కానీ యొక్క ప్రజలలో తిరుగుబాటు రాకుండా ఉండడం కోసం పెంచకపోవచ్చు తాత్కాలికంగా.